వీళ్ళు ఎంపీ మల్లురవి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. రైట్. గౌరీ గారు, మొత్తానికి చాలా కాలంగా ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన జరగాలి, స్వతంత్రం రాకముందు ఎప్పుడో జరిగింది, స్వతంత్రం వచ్చాక ఇంతవరకు జరగలేదు అంటూ వచ్చారు. దీని మీద భిన్న వాదనలు కొన్ని అంటే సాధ్యం కాని అంశం అని బీజేపీ కొంత చెబుతూ వచ్చింది. కానీ ఇక కారణం ఏమైనా అది బీహార్ ఎన్నికల లేకుంటే మరొకట కారణం ఏమైనప్పటికీ కూడా ఇక కొంత అనివార్య పరిస్థితికి నెట్టబడ్డదా, లేకుంటే మీరు అన్నట్టుగా రేపు ఉన్నటువంటి ఎలక్షన్లు ఫేస్ చేయాలంటే ఇది ఒక మెయిన్. బీహార్ లాంటి చోట్ల మరీ ముఖ్యంగా కొంత అక్కడ సామాజిక బీసీ వర్గాల యొక్క బలం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో నితీష్ ఒకసారి చేసున్నారు, దాని మీద కోర్టులు స్టే ఇచ్చున్నాయి, అది వేరే అంశం. ఈ కాంటెస్ట్లో తెలంగాణలో ఇటీవలే దాని మీద చేశారు, ధర్నా కూడా చేశారు. సరే, క్రెడిట్ ఎవరికి ఏంటి అనేది రెండో అంశం. అయితే మొత్తానికి బీజేపీ ఒక మెట్టు దిగిందనుకోవచ్చా? ఇప్పుడు మనకు పొలిటికల్ పార్టీస్లో కానీ మన పాలిటీషియన్స్లో కానీ మన సొసైటీలో మొత్తం కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నిన్ననే బసవ జయంతి ఫంక్షన్ అయింది, మనకు రవీంద్ర భారతిలోనే ఫంక్షన్ అయింది, ముఖ్యమంత్రి గారు అక్కడ చీఫ్ గెస్ట్. దాని సారాంశం ఏంటి? బసవేశ్వరుడు ఒక క్యాస్ట్లెస్ సొసైటీ ఉండాలి అని అన్నారు. అందరు దండం పెట్టి అందరు క్లాప్స్ కొట్టారు, అంత బాగుంది. ఇప్పుడు తెల్లారిసరికి మళ్ళీ పేపర్లలో వచ్చేసి మనకి కులగణన చేస్తున్నాం అనగా మళ్ళీ దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అసలు మహాత్మా గాంధీ నుంచి కానీ మన బిఆర్ అంబేద్కర్ గారు కానీ వినాయక్ దామోదర్ సావర్కర్ గారు కానీ ఇంకా ఇతరులు ఎంతో మంది మనకి పెద్దలు, జ్యోతిబా పూలే కానీ అసలు ఈ క్యాస్టిజమే ఉండొద్దు మనకు అని వాళ్ళు క్యాస్ట్లెస్ సొసైటీ అని మనం ఒక స్లోగన్ పెట్టేది. మళ్ళీ మొదటికి వస్తాం, మళ్ళీ మళ్ళీ మొదటికి అదే క్యాస్ట్, మళ్ళీ ఇదే రిజర్వేషన్స్, ఇదే ఉండాలి. మన భారతీయులే పోతారు, యూకేలో పోతారు, యూఎస్కి పోతారు, అద్భుతం, అక్కడ మెరిట్ మీదనే సెలెక్షన్ అవుతుంది, అద్భుతం ఉంటుంది అని వాళ్ళే చెప్తారు. డెఫినెట్గా ఇక్కడ ఎవరైనా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు, డెఫినెట్గా మనకు షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నారు, వాళ్ళు ఇంకా అంతరం ఉంది కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటే పర్లేదు. ఇప్పుడు మొత్తం దేశం నిండా మొత్తం ఇప్పుడు క్యాస్టిజం పెట్టాలి అని అంటే అసలు ఎక్కడ పోతున్నాము? ఒక స్లోగన్ ఏమో క్యాస్ట్లెస్ సొసైటీ అని ఉంటుంది, ఇంకోవైపు ఏమో అన్నింటిలో క్యాస్ట్ ఉండాలి అంటారు. అన్ని కమ్యూనిటీస్ లో క్యాస్ట్ ఉండాలి, మనకి డెఫినెట్ గా దానికి సర్వే కాలేదు, దాని ప్రకారం రిజర్వేషన్ ఉండాలి. సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ పెట్టింది, 50% దాటుతుంది, అది కూడా దాటాలి, మొత్తం రిజర్వేషన్ కాదు. అర్థమైంది, దేశం ఇంత అడ్వాన్స్ అవుతా ఉంది, ఇంకా అందరం బాగా డెవలప్ అవుతా ఉంది, అద్భుతంగా ఉన్నాక మళ్ళీ బ్యాక్వర్డ్ అందరికి రిజర్వేషన్స్ ఎందుకు? చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. అంటే ఇంకా మనకి బ్యాక్వర్డ్నెస్ ఉంది అని అర్థం అన్నట్టు. సరే, మన వ్యక్తిగత అభిప్రాయాలు ఎట్లున్నా సమాజంలో, గౌరీ గారు అంటే వ్యక్తిగత అభిప్రాయాలు ఎట్లున్నా సమాజంలో మీరు అన్నట్టుగా ఈ కాంట్రడిక్షన్ అనేది పక్కన పెడితే సమాజంలో అయితే కులాలు ఉన్నాయి, ఇదొక కుల వ్యవస్థ ఉంది అనేటువంటిది భారతదేశంలో మరీ ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ కావచ్చు, ఇంకా ఇతర భాషాపరమైన అంశాలు, చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ. అందుకనే కదా మనం ఏకత్వంలో భిన్నత్వం అనేది. మనకి ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నంత లవ్ మ్యారేజెస్ కానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చాలా ఎక్కువైపోయింది మన దగ్గర. మీరు లాస్ట్ ఒక 10 years నుంచి చూస్తే, ఇంకా అంతకు ముందు కూడా 10 years నుంచే ఎక్కువ అనుకోండి, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చాలా అయిపోయింది అన్ని కమ్యూనిటీలు. మా కమ్యూనిటీలో కూడా వీరశైవ లింగాయత్లో కూడా జనరల్ గా అంత కాకపోయేది, మా దాంట్లో కూడా చాలా కమ్యూనిటీ అయింది. అల్టిమేట్లీ డిఫరెంట్ గా మనకు షెడ్యూల్ క్యాస్ట్ లో ఉన్నారు, బ్యాక్వర్డ్ క్లాస్ లో ఉన్నారు ఎక్కువ. నిజంగా ఎకనామికల్లీ కానీ సోషల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వటము, వాళ్ళకి బెనిఫిట్ చేయడం తప్పేం లేదు, డెఫినెట్ వీ కెన్ డెట్. బట్ ఓవరాల్ గా దేశం వల్ల మళ్ళీ మొదటికి మొత్తం క్యాస్ట్ మీదనే ఆధారం పడాలంటే మాత్రం ఐ థింక్ వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నౌ. ఐ డోంట్ నో ఇట్లా అల్టిమేట్ వేర్ ఇట్ విల్ లీడ్ టు, కానీ ఇది మాత్రం మీరు మనం కొద్ది సరే అది మనం మీరు దాన్ని అది అంగీకరించాల్సిన అంశమే. కానీ మన ఇష్టాయిష్టలతో నిమిత్తం లేకుండా ఒక ఇష్యూ నడుస్తుంది, దాన్ని క్యాస్ట్ సెన్సెస్ జరగాలనేటువంటి ఇష్యూ నడుస్తుంది దేశవ్యాప్తంగా. నిన్నటిదాకా కొంత బీజేపీ దాన్ని ఎంటర్టైన్ చేయలేదు, డినే చేస్తూ వచ్చింది, సాధ్యం కాని అంశం అంటూ వచ్చింది. కానీ ఈవెన్ బీజేపీ కూడా కంప్రెషన్ గురైందా, లేకుంటే ఇప్పుడున్నటువంటి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనుకుందా, లేకుంటే ఎన్నికలు బీహార్లో ఫేస్ చేయాలంటే తప్పదనుకుందా? మొత్తానికైతే నిన్నటిదాకా చేసిన ఆర్గ్యుమెంట్ పక్కన పెట్టి వాళ్ళ క్యాబినెట్ ఆమోదించడాన్ని ఎట్లా చూడాలి?
డెఫినెట్ గా బీజేపీ కూడా ప్రెషర్ లో వచ్చేసింది. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు అందరు డిమాండ్ చేస్తున్నారు క్యాస్ట్ సెన్సస్ ఉండాలని. మా కర్ణాటక అయిపోయింది, తెలంగాణలో మన దగ్గర క్యాస్ట్ సెన్సస్ చేసాం మనము. ఇప్పుడు మనకి అంతకుముందు కేసీఆర్ గారు చేశారు కానీ అది బయటికి రాలేదు. కానీ ఇక వన్ ద మూడ్ ఈజ్ దట్ అందరికి క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్స్ ఉండాలి, మాకు అందరికి బెనిఫిట్ కావాలి, మా కమ్యూనిటీకి రిజర్వేషన్ కావాలంటే ఇక ఏ గవర్నమెంట్ ఏం చేస్తుంది? పోనీ నాయన ఇవన్నీ మహాత్మా గాంధీ చెప్తే అయినారు, పూలే చెప్తే అయినారు, అంబేద్కర్ చెప్తే అయినారు, మనదేం పోయింది, డెఫినెట్ క్యాస్ట్ సెన్సస్ చేద్దామని అనౌన్స్ చేసి పడేసారు. ఐ థింక్ ఐ డోంట్ నో అల్టిమేట్ వేర్ వీఆర్ లీడింగ్ టు. రైట్ రవీంద్ర గారు, ఎట్లా